సైప్రస్ అనబడే ఒక చిన్న దేశం అండి. ఈ దేశం నుంచి భారత్లోకి 10,000 కోట్లు పెట్టుబడులుగా రాబోతున్నాయి అనేది జీ న్యూస్లో వార్త. 10,000 కోట్లు అంటే మొన్న మోదీ గారు సైప్రస్ వెళ్ళారు. వాళ్ళ అధ్యక్షుడు ఒక భవనం మీదకి తీసుకువెళ్ళి టర్కీ వాళ్ళు చేస్తున్న ఆగడాలు క్లియర్గా మోదీ గారికి చూపించారు. నేను కూడా సరదాగా నెక్స్ట్ టైం వస్తున్నప్పుడు నేను బ్రహ్మోస్ తీసుకొస్తాను, వీళ్ళ పని పడదాము అని మోదీ గారు వాళ్ళ అధ్యక్షుడికి చెప్పినట్టుగా సరదాగా నేను మాట్లాడాను. సో ఇవాళ వార్తలు ఏమిటి అంటే, అన్అఫీషియల్గా భారత్ గ్రీస్ అనబడే ఒక నాటో దేశం, సో వీళ్లకు బ్రహ్మోస్ ఇవ్వబోతున్నట్టుగా అక్కడ మీకు న్యూస్. అంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది, ఈ నాటో దేశాలు భారత్కి చేరువ అవ్వడం. ఇప్పుడు మీరు ఒక నాటో దేశం మీద దాడులు చేశారు అనుకోండి. ఇప్పుడు సైప్రస్ టర్కీ మీద అటాక్స్ చేసింది, ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. చిన్న దేశము, చేసే అవకాశం లేదు. ఒకవేళ వీళ్ళు చేశారు అనుకోండి, మీకు ఇమీడియట్గా నాటోలో ఆర్టికల్ 5 అనేది ట్రిగర్ అవుతుంది. అంటే నాటో దేశాలందరూ కలిసి సైప్రస్ మీద దండయాత్ర చేసే ఒక పరిస్థితి ఏర్పడవచ్చు. ఇప్పుడు రష్యా ఉంది, రష్యా డైరెక్ట్గా పోలాండ్ మీద యుద్ధము ప్రకటించింది అనుకోండి, ఇది నాటో పైన రష్యా ప్రకటించిన యుద్ధమే, ఆర్టికల్ 5 అనేది ట్రిగర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో ఒక నాటో దేశము ఇంకొక నాటో దేశం మీద యుద్ధము ప్రకటిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ నాటో దేశాలు, తక్కిన దేశాలు ఎవరికి సపోర్ట్గా నిలబడతారు? అలాంటి ఒక సిట్యువేషన్ని ఇవాళ భారత్ క్రియేట్ చేసింది. అంటే టర్కీ వాళ్ళు చేసిన పాపము ఏమిటి అంటే, వీళ్ళు పాకిస్తాన్కి చేరువ అవ్వడం, పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేయడం. సో ఇది భారత్కి ఎక్కడ లేని కోపాన్ని తీసుకురావడం. అంటే ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి టర్కీ వాళ్ళు పదే మాట్లాడడం. దాంతో ఇవాళ ఈ మెడిటరేనియన్ సీ అంటారు చూసారా, ఇక్కడ అలాగే బ్లాక్ సీ, ఈ ప్రాంతాలలో భారత్ యొక్క ఆధిపత్యము, అంటే టర్కీని అష్టదిగ్బంధములోకి తీసుకువెళ్ళడం. సో ఇప్పుడు గ్రీస్ అనబడే దేశము, వాళ్ళకి మనము మన ఆయుధాలు ఇస్తున్నాం. చూడండి, ఒక స్టేజ్లో మాట్లాడాం, భారత్ యొక్క సపోర్ట్ నీకే ఉంటుంది. ఏంటండి సపోర్ట్? భారత్ చెయ్యగలిగిన సపోర్ట్ ఏంటి? మ్యాక్సిమం ఒక అప్పు ఇవ్వడం, అంతే కదా. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. మా వద్ద ఉండే అత్యుత్తమమైన ఆయుధాలు మీకు ఇస్తాము, మీరు టర్కీని ఎదిరించండి. సో ఇలా చెప్పడంతో టర్కీలో ఇవాళ ఒక పానిక్ బటన్. ఇప్పుడు వాడేం మాట్లాడుతున్నాడు? భారత్ నీ వద్ద S-400 ఉండొచ్చు, నా దగ్గర కూడా ఉంది కదా, నేను కూడా రష్యా వద్ద కొన్నాను కదా. అంటే మన ఇండియాలో ఉండే ఒక పర్టిక్యులర్ వెపన్ S-400ని కూడా బోల్తా కొట్టించగలదు. ప్రపంచంలో ఏ ఒక అస్త్రము చెయ్యలేని పని మనము చెయ్యగలమండి. అది మన స్ట్రెంగ్త్, మన పవర్. అది ఏమిటి? ద అల్టిమేట్ బ్రహ్మోస్. సో దీనికి తిరుగు ఉండదు. ద వన్ అండ్ ఓన్లీ బ్రహ్మోస్ని మీరు వాడిన తరువాత టర్కీ అనబడే దేశము S-400ని ఫైర్ చేసినా కూడా దీనిని ఆపలేదు. ఎందుకంటే ఒక సూపర్ సానిక్ స్పీడ్లో వెళ్ళే బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్, లో ఆల్టిట్యూడ్లో అత్యంత వేగంగా, ధ్వని వేగానికన్నా 3 రెట్లు ఎక్కువ స్పీడ్లో ఇది శత్రువు మీదకి వస్తున్నప్పుడు ఎటువంటి రేడార్లు దీన్ని పసిగట్టలేవండి. అలాగే ఈ ప్రిసిషన్ స్ట్రైక్ అని అంటాం చూసారా, 90% ఇది సాధిస్తుంది. ఒక్కసారి బటన్ నొక్కేసిన తరువాత దీనిని ఆపడము అనేది ఇంపాసిబుల్. నెక్స్ట్ 10 ఇయర్స్లో బ్రహ్మోస్కి తిరుగు ఉండదు. సో ఈ పరిస్థితిలో మనము గ్రీస్ కాదు, ఇవాళ సైప్రస్ లాంటి ఒక చిన్న దేశానికి బ్రహ్మోస్ ఇచ్చేమో అనుకోండి. జీ న్యూస్లో ఇదే చాలా పెద్ద వార్త. మనము సైప్రస్కి బ్రహ్మోస్ ఇచ్చిన తరువాత సైప్రస్ టర్కీ మీద దాడులు చేయొచ్చు. ఇప్పుడు ఇది రీజనల్ ఇంబ్యాలెన్స్ అండి. ఈ ప్రాంతంలో మెడిటరేనియన్ సీ వద్ద టర్కీ వాళ్ళు మేమే లీడర్స్, ఈ చిన్న చితక దేశాలను బెదిరిస్తాము, భయపెడతాము, వాళ్ళ భూములను కబ్జా చేసుకుంటాము, ఇదంతా వాళ్ళు చేస్తారు కదా.
అంటే నార్త్ సైప్రస్ అన్నప్పుడు టర్కీ వాళ్ళు కబ్జా చేసుకున్న భూభాగం. ఇప్పుడు సౌత్ సైప్రస్ అన్నప్పుడు గ్రీస్ డామినేటింగ్ ఏరియా. కానీ సైప్రస్ ఒక దేశము. మోదీ గారు సౌత్ సైప్రస్కే వెళ్ళారు. సో ఇలా చూసారనుకోండి, సిట్యువేషన్ పీఓకే లాగే ఉంది కదా. సో మనం ఇవాళ తలుచుకుంటే పీఓకేని స్వాధీనము చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు. త్వరలోనే ఇది కూడా జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ వాడు ఇవాళ తన మీద జరిగిన దాడులు వాడు ఏ రకంగా ఈ పగా ప్రతీకారం తీర్చుకోవాలి అంటే డైరెక్ట్గా యుద్ధము చేయలేడు, తీవ్రవాదులనే ఆశ్రయిస్తాడు. వాళ్ళు పొరపాటుగా ఎక్కడైనా మీకు టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తే పీఓకేనే మన నెక్స్ట్ టార్గెట్గా ఉంటుంది. మనము పీఓకేలో కొన్ని ప్రాంతాలను స్వాధీనము చేస్తాము. ఇది అందరికీ తెలుసు, ప్రపంచానికే తెలుసు. అలాంటప్పుడు సైప్రస్కి మీరు బ్రహ్మోస్ ఇచ్చారు అనుకోండి, మరి వాళ్ళు 10,000 కోట్లు మన దేశంలో పెట్టుబడులుగా పెడుతున్నారు. సో అలాంటప్పుడు మీకు ఏమవుతుంది, మనము వాళ్లను రక్షించే బాధ్యత ఉంటుంది. సో గ్రీస్ అనండి, అర్మీనియా అనండి, సైప్రస్ అనండి, సో ఈ దేశాలంతా కూడా టర్కీని చాలా పెద్ద శత్రువుగా చూస్తున్నారు. సో అలాంటప్పుడు ఈ దేశాలకు, ఇప్పుడు అర్మీనియా అన్నారనుకోండి, ఆల్రెడీ ఆకాశ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఇక బ్రహ్మోసే మనం వాళ్ళకి ఇవ్వాలి. అలాగే సుఖాయ్ విమానాలు కూడా వాళ్ళు వాడుతున్నారు కదా, మన వద్దే రిపేర్లు మెయింటెనెన్స్లు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ గ్రీస్ అనబడే నాటో దేశము వీళ్ళు టర్కీని ఎదిరించారు అనుకోండి, ఈ నాటో గ్రూప్ ఆఫ్ కంట్రీస్ వీళ్ళు ఎవరికి సపోర్ట్గా నిలబడతారు? ఆబ్వియస్లీ వీళ్ళు 100% గ్రీస్ వైపే ఉంటారు. అలాగే సైప్రస్కి సపోర్ట్గా నిలబడతారు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఇవాళ వరకు కూడా ఏ ఒక దేశానికి ఎటువంటి న్యాయము చేయలేదండి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక బఫర్ జోన్ అంటారు, దీన్నే కదా మనం ఎల్ఓసి అంటున్నాము. ఎందుకు ఎల్ఓసి? మా భూభాగము, అక్కడ ఏంటి బఫర్ జోన్, అక్కడ ఏంటి మీరు చెప్పే ఈ కంట్రోల్డ్ లైన్, ఎందుకు? మాకెందుకు? మాకు అవసరము అంటే మేము పాకిస్తాన్లోకి వెళతాము, మా ప్రాంతాలను మళ్ళీ పొందుతాం. ఇందులో యునైటెడ్ నేషన్స్ రోల్ ఏమిటి? కానీ అక్కడ కూడా సైప్రస్లో కూడా ఒక భాగము ఇది బఫర్ జోన్. అటువైపు ఏమో టర్కీ యొక్క భూప్రాంతము, ఇటువైపు ఏమో సైప్రస్. ఏంటి, ఎవడు ఒప్పుకుంటాడండి? సైప్రస్ అనేది ఒక దేశము. సో దానిని ఎవడు కబ్జా చేసుకున్నా అడిగే ధైర్యము యుఎన్కి ఉండాలి. ఉందా? లేదు. కాబట్టి ఇవాళ భారత్ ఒక బలహీన దేశానికి సపోర్ట్గా వెళ్ళడము, ప్రతి ఒక్క దేశం ఇంక్లూడింగ్ రష్యా కూడా ఒక ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ నివసించే దేశము కాబట్టి సైప్రస్లో, సౌత్ సైప్రస్లో క్రైస్తవులు ఎక్కువ శాతం ఉంటారు. కాబట్టి గ్రీస్ అనండి, అర్మీనియా అనండి, రష్యా అనండి, వీళ్ళందరూ కూడా భారత్తో కలిసే ఉంటారు. కాబట్టి ఇవాళ సైప్రస్కు ఇలాగా బ్రహ్మోస్ని ఇచ్చిన తరువాత వీళ్ళు వాళ్ళ మీద వాడగలిగితే S-400 కూడా ఈ బ్రహ్మోస్ని ఆపలేదండి. చూడండి, S-400 రష్యా టెక్నాలజీ, అలాగే బ్రహ్మోస్ కూడా రష్యా టెక్నాలజీ. ఇటొచ్చి ప్రొడక్షన్ ఇవాళ భారత్లో జరగడము, మీకు 80% అందులో ఉండే స్పేర్ పార్ట్స్ అనండి, సిస్టమ్స్ అనండి, సర్వము భారత్లోనే ప్రొడక్షన్ చేయడం. సో ఇది ఇందులో ఉండే గొప్ప విషయం. రేపు ఇంజిన్ కూడా రష్యా వాళ్ళు ఇస్తే బ్రహ్మోస్లో హైపర్సానిక్ వెర్షన్ తేడానికి మనం ఇవాళ సర్వము సిద్ధము చేసుకున్నాం. నెక్స్ట్ 10 yearsలో చైనా వాడు కొత్త ఆయుధాలతో రావచ్చు. కానీ హైపర్సానిక్ బ్రహ్మోస్ వచ్చిన తరువాత మీకు అమెరికా లాంటి దేశాలు కూడా మన ముందు నిలబడడానికి భయపడతారు. ఎందుకంటే అమెరికా వాడి ఎయిర్ బేసెసే పాకిస్తాన్లోకి రాబోతున్నాయి. సో పాకిస్తాన్ మీద దాడులు అంటే డైరెక్ట్గా అమెరికా మీద మనము చేసే అటాక్స్. సో ఇవన్నీ మనం చూడబోతున్నాము. ఎటొచ్చి ఇవాళ పాకిస్తాన్కి చాలా పెద్ద లెవెల్లో సపోర్ట్ చేస్తున్న టర్కీ వాడి చుట్టూతో ఒక అష్ట దిగ్బంధాన్ని మనము సృష్టిస్తున్నాం. సో ఇది గమనించిన వాడు నేను S-400 వాడతాను అంటే బ్రహ్మోస్ ముందు S-400 కూడా పని చెయ్యదు కదా. సో ఇది ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిలో టర్కీ వాడు తాను ఒక శక్తివంతమైన దేశం అనుకుంటున్నాడు. మరి గ్రీస్, అర్మీనియా, సైప్రస్ వద్ద బ్రహ్మోస్ లాంటి అస్త్రము ఉన్నప్పుడు టర్కీ వాడు ఏం చెయ్యగలడు? ఈ పానిక్ బటన్ని ఎప్పుడు కూడా సిద్ధము చేసుకొని పెట్టుకొని ఉంటాడా? మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.